వినాయక చవితి అయిపోయినట్లుందండి. నేను విషెస్ చెప్పడం మర్చిపోయినట్లున్నాను. వినాయక చవితి అయిపోయింది. ఇప్పుడు నిమజ్జనాలు కూడా అయిపోయినాయి. గణపతి స్వామిని మంచిగా ఈ సంవత్సరం స్వాగతించాం, సాగనంపాం. 2 అయిపోయినాయి అన్నమాట. అయితే కాకుంటే ఇదొకటి మాత్రం నాకు హైలైట్ అనిపించిందనమాట. ఇప్పుడు మామూలుగా వినాయక చవితికి మనం రోడ్డు మీద కర్రలు పెట్టాలు, రోడ్ల మధ్యలో మండపాలు కట్టటాలు, లేకుంటే 2 వేన్ 1 వేలు చేయడాలు, ఇలా మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. కానీ నాకు ఈ మండపం మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందనమాట. ఇదంతా ఫైబర్. నేను కొడితే నాకు సౌండ్లో తేడా తెలుస్తుంది. ఫైబర్ అనమాట అదంతా. ఫైబర్ తోటే ఇంత వర్క్ చేశారు. సెట్ ఇంకా ఎలా ఉందంటే, నేను లాస్ట్లో మీకు ఇది చూడండి, ఇలా ఉంది. వ్యూ మొత్తం చూస్తే ఒక టెంపుల్ మాదిరే తయారు చేసేసారనమాట. సో వ్యూ ఇలా ఉంది. అయితే కొంచెం నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, ఈ మండపం పెట్టడం కోసం ఏ చెట్లు ఎక్కువ నరికింది లేదు. ఇది శాండ్లేర్ చూసారా లోపల? శాండ్లేర్ కూడా భలే ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే పాయింట్కి వస్తే, ఇప్పుడు ఈ సెటప్ అంతా చేశారు. మామూలు రోడ్డు మీద పెట్టే అంతకంటే పెద్ద మండపం అంతా సెటప్ వేసారు, అంతా బాగుంది. ఇది కూడా ఇంకొక శాండ్లేర్. ఈ గోల్డ్ కలర్లో ఉన్నదంతా ఫైబర్ అనమాట. రెడ్ కలర్లో క్లాత్ ఉంది. ఇదంతా ఫైబరే. ఇది మొత్తం ఫైబరే. ఇది కూడా ఫైబరే అనమాట. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మామూలుగా అలాంటివి చాలా కనిపిస్తుంటాయి మనకి. కానీ ఈ మండపం నాకు స్పెషల్ అని ఎందుకు అనిపించిందంటే, ఇది ఖాళీ ప్లేస్ ఉంది గ్రౌండ్ లాగా. సో ఆ ఖాళీ ప్లేస్లో ఈ సెటప్ అంతా వేసేసారు. అంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది లేదు, భోజనాలు పెట్టితే దానికి ఇబ్బంది లేదు, దర్శనం చేసుకునే వాళ్ళకి పార్కింగ్ ఉంది. సో మొత్తం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. నాకు చూసిన వినాయక స్వామి మండపాలన్నిటిలోకెల్లా నాకు ఈ మండపం మాత్రం అస్సలు అవార్డులు అని ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉంటే, నాకు గనక ఇచ్చే ఛాన్స్ ఉంటే, ఫస్ట్ అవార్డు నేను ఈ మండపానికే ఇస్తానండి. ఎందుకంటే ఒక్కళ్ళకి ఇబ్బంది లేకుండా, రోడ్డు మధ్యలో కాకుండా, రోడ్డు పక్కన కాకుండా, సరిగ్గా ఖాళీ గ్రౌండ్లోనే సెటప్ వేసారు కదా. ఆ సెటప్ అయితే మన మూవీ సెటప్ను కూడా మించిపోయేంత పెద్ద సెటప్ వేసారు. నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ వినాయక స్వామి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.